చాలా బాగుంది. దానికి దీనికి చాలా డిఫరెంట్. లేవు సాంగ్స్ ఎక్కువ లేవు కానీ సినిమానే డిఫరెంట్గా తీశారు. ఎప్పుడు చంపుకోవటం నరుక్కోవటం అది కాకుండా డిఫరెంట్గా చేంజ్ రావాలి మనుషుల్లో అని. బాగుంది. ఎన్టీఆర్ అయితే అసలు మునిగిపోయాడు సినిమాలో, చాలా బాగా చేశాడు. ఫస్ట్ సెకండ్ హాఫ్ హిట్ అండి, పవర్ ప్యాక్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ అందరూ పీక్స్. అసలు జగపతి బాబు అయితే ఇంకా చెప్పక్కర్లే, ఇంకా జగపతి బాబు, ఎన్టీఆర్, త్రివిక్రమ్ సెకండ్ హాఫ్, సునీల్ రీఎంట్రీ సునీల్ది బాగానే ఉందండి. త్రివిక్రమ్ సెకండ్ హాఫ్ లో మాత్రం డైలాగ్ బాగా చెప్పేశాడు. అసలు అజ్ఞాతవాసి ఎఫెక్ట్ బాగానే పడిందండి, అందుకే త్రివిక్రమ్ చాలా కసితో తీశారు. పక్కా మూవీలో జూనియర్ ఎన్టీఆర్ మూవీ, అరవింద్ సమిత మూవీ చూశాను. ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగుంటుంది అనిపించింది, కానీ నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ. స్టోరీలో పెద్దగా దమ్ము లేదనిపించింది, కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం చాలా అద్భుతంగా నటించాడు, జీవించాడని చెప్పొచ్చు. అదేవిధంగా జగపతి బాబు యాక్టింగ్ కానివ్వండి, రావు రమేష్ యాక్టింగ్ కానివ్వండి, అద్భుతం చెప్పొచ్చు. కానీ స్టోరీలో కొద్దిగా దమ్ము మిస్ అయింది, అది ఆలోచించాలి. ఇంకా త్రివిక్రమ్ మాటలు బాగున్నాయి కానీ ఆయన డైరెక్షన్ మీద దృష్టి పెట్టలేదు అనిపించింది, ఎందుకంటే అలా ఉంది సినిమా. కానీ ఆయన ఓన్లీ స్టోరీలో రాయలసీమలో ప్యాక్షనిజం ఉంటే వారి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆ ప్యాక్షనిజం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి, ఎప్పటికైనా ప్యాక్షనిజం లైఫ్ లో నష్టమైన అనే స్టోరీ లైన్ తీసుకున్నారు తప్ప ఆయన స్క్రీన్ మీద చూపించే విధానం కొద్దిగా మిస్ అయింది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొద్దిగా స్లో ఉందని చెప్పొచ్చు. ఈ మూవీ ఎన్టీఆర్ ఎమ్మెల్యే కానివ్వండి, కొద్ది ఫ్యాన్స్ కానివ్వండి ఒకసారి చూసే అవకాశం ఉంది. సినిమా యావరేజ్. ఇంకా హైలైట్స్ అయితే మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్ కానివ్వండి, జగపతి యాక్టింగ్ కానివ్వండి, సాంగ్స్ 5 సాంగ్స్ కూడా వినడానికి కానివ్వండి, చూపించే విజువల్స్ కానివ్వండి బాగున్నాయి. టోటల్గా అయితే నాకైతే యావరేజ్ అనిపించింది, యావరేజ్ మూవీ. చాలా బాగుంది మూవీ. దీంట్లో మదర్ సెంటిమెంట్ కానీ, వైఫ్ మీద హస్బెండ్ ఉండేది రిలేషన్షిప్ కానీ చాలా బాగా చూపించారు. ఒక ఎట్లా అంటే మన చాలా బాగుంది. లవకుశ తర్వాత ఇది చాలా బాగుంది. ఇది 150 క్లబ్లో ఈజీగా చేరుతుంది. మూవీ మాత్రం చాలా బాగుంది, చాలా మంది చూడాలి. పార్ట్ 1లో కామెడీ కొద్దిగా ఉంది కానీ పార్ట్ 2లో వచ్చేసరికి కామెడీ అనేది కొద్దిగా మిస్ అయింది. మధ్యలో మూవీ స్లో ఉంది కానీ తర్వాత ఫాస్ట్ ఆటోమేటిక్ కంటిన్యూ అయిపోయింది. మూవీ చాలా బాగుంది. ఈ విల్ రాక్స్ అగైన్. ఎన్టీఆర్ యాక్షన్ కామన్ గా చెప్పాల్సిన అవసరం చెప్పాలి, ఎంత తక్కువ మాత్రం అంత బెటర్. అందరు తెలుసుగా. కామెడీయా? అసలు సినిమాలో కామెడీ లేదు, ఫుల్ యాక్షన్ మూవీ అంతే. ఫుల్ యాక్షన్ మూవీ, కామెడీ యాక్టర్స్ కూడా ఎవరు లేరు. బట్ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ పీక్స్ లోకి వెళ్ళింది. అండ్ జగపతి బాబు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్టీఆర్ తో ఈక్వల్ గా యాక్ట్ చేశారు. ఏమది జస్ట్ క్యాజువల్ గా ఉంది తప్ప సునీల్ పెద్ద క్యారెక్టర్ కాదు. సెకండ్ హాఫ్ దాని నుంచి చూపించారు. ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసిన, సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్ లోకి తీసుకెళ్ళిపోయారు. 5/3 3.5 పీక్స్ అండి. అసలు మూవీ చాలా బాగుంది. జగపతి బాబు యాక్టింగ్ బి చాలా బాగుంది. కొత్తదనం అంటే అదే, వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు, ఎవరికైనా బాధ అనిపిస్తుంది వాళ్ళ ఫాదర్ని చంపేసి. కానీ ఇతను మార్పు తీసుకొచ్చిండు సినిమాలో. రియల్ లైఫ్లో బి అట్లనే ఈ ఫ్యాక్షన్ కొట్టు గొడవలు దానికి ఎందుకు అని చెప్పి ఒక మార్పు తీసుకొచ్చిండు. అది ఒకటి చాలా నచ్చింది నాకు. సునీల్ యాక్టింగ్ ఎలా? సునీల్ యాక్టింగ్ బి మంచిగా ఉంది. సునీల్ అంతా ఏం లేదు కానీ హీరోకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు, అంతే. సపోర్ట్ చేస్తాడు. హీరోయిన్ యాక్టింగ్ బి బాగుంది, చాలా మంచిది, బాగానే ఉంది. శ్రీకాంత్ రెడ్డి మూవీ బాగుంది. రేంజ్లో వెళ్ళిపోతుంది. రాయలసీమ వ్యక్తులకు సంబంధించి స్పష్టంగా ఇందులో సునీల్ క్యారెక్టర్ కానీ, జగపతి బాబు క్యారెక్టర్ కానీ, ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా బాగుంది. హీరోయిన్ ఎక్సలెంట్. మూవీ ఉన్నది తన పేరుతోటి చాలా బాగుంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ గారు కామెడీ బాగుంది. కామెడీ ఫస్ట్ హాఫ్ టోటల్ కామెడీ, సెకండ్ హాఫ్ ఒక మార్పు. స్పెషల్లీ చాలా ఈగరైజ్గా మూవీని తీశారు, చాలా ప్లాన్గా తీశారు. వెరీ గుడ్. త్రివిక్రమ్ గారు మూవీ ఎక్సలెంట్. ట్విస్ట్ అనేది చాలా ఉంది. మెయిన్ మార్పు, ఎవరైతే అన్ని మూవీస్లా కాదు, మార్పు కోసం తీశారు ఈ మూవీని. 100% 5/5.
జగపతి బాబు గారి యాక్టింగే మెయిన్ ఇందులో. అతను తీసినట్టు అసలు మూవీ చాలా బాగా తీశారు. జగపతి బాబు యాక్టింగ్ ఎక్సలెంట్. అతని ఇంటిగ్రేషన్స్ ఏంటంటే నెక్స్ట్ కాబోయే పాలిటిక్స్లో ఒక స్టెప్ ఇది మెయిన్. కీరోలే, సీఎం హోమ్ మినిస్టరే. ఎన్టీఆర్ గురించి ఏం చెప్తాం, ఎలా ఎప్పుడైనా బాగా చేస్తారు. ఎన్టీఆర్ బాగా చేస్తారు, ఎక్స్ట్రాడినరీ చేశారు. జగపతి బాబు సూపర్. ఓన్లీ జగపతి బాబు అల్టిమేట్. డైలాగ్స్ బాగున్నాయి, సినిమా బాగుంది. ఇద్దరు ఆపోజిట్ గా బాగున్నారు, ఎన్టీఆర్ కానీ జగపతి బాబు కానీ. జగపతి బాబు క్యారెక్టర్ అసలు ఇంకా చెప్పలేము అనమాట. మైండ్ లో మొత్తం జగపతి బాబు ఉంటాడు, బయటికి రా. ఓకే, అది పర్లేదు, కామెడీ క్యారెక్టర్ మంచిగానే ఉంది. సినిమా లేదు, మొత్తం డిఫరెంట్ అండి. ఇప్పుడు యాక్షన్, ఇలాంటి ఫ్యాక్షన్ సినిమాలలో ఇలాంటి సినిమా రాలి ఇప్పటి వరకు. మొత్తం కంప్లీట్ డిఫరెంట్. అది బాగుంది సినిమా. రేటింగ్ అనేది మనం చెప్పకూడదు కానీ సినిమా బాగుంది. ఉంది, లాస్ట్ సాంగ్ లో బాగుంది, పర్లేదు. థ్యాంక్ యూ. అంతా మొత్తం అదే లాంగ్వేజ్, సినిమా మొత్తం రాయలసీమ స్లాంగ్ అదే ఉంది. బాగానే ఉంది ఆ ఫిల్మ్, సాంగ్స్ బాగున్నాయి. డైరెక్షన్ అయితే ఆసం. మెయిన్గా త్రివిక్రమ్ గారి సినిమా మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు. అసలు ప్యాక్సినేషన్ సినిమా త్రివిక్రమ్ తీయలేరు అన్నట్టుగా చూపించిన వేరే తెలియదు, కానీ త్రివిక్రమ్ గారు కూడా ప్యాక్సినేషన్ సినిమాలు చూపించగలరని మాత్రం బాగా చూపించారు. సినిమా అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి డాన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. సినిమా ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది. దీనికి సునీల్ కొంచెం కామెడీ మిస్ అయింది. సునీల్ గారిని వాడుకోలేకపోయారు, జస్ట్ ఏదో పెట్టుకున్నంత పర్పస్తో ఉంది. హీరోయిన్ అయితే బాగుంది. ఆల్రెడీ కామెడీ కూడా కొంచెం చూసుకుంటే సరిపోతుంది సినిమా. కానీ మెయిన్ సినిమా ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్. ఒకరిని చంపితే కాదు యుద్ధం ఆగేది, మంచిగా మారితే యుద్ధం అవుతుంది అనేది మాత్రం బాగా చూపించారు. ట్విస్ట్లు అయితే ట్విస్ట్లు చెప్పకూడదు కదా సినిమా చూస్తాకి. సినిమాకి వెళ్ళి చూస్తాం 4.5కి 4.5. బాగుంది. ఎట్లుంది, డైలాగ్స్ ఎట్లున్నాయి, బాగుందా? సాంగ్స్ బాగున్నాయా? చెప్పు. బాగుందా? 18 బ్లాక్ బస్టర్ హిట్ అండి ఇది. అసలు యాక్టింగ్ ఇంత ఎమోషనల్, ఇప్పుడు ఇంత సంఘటన అయింది కదా ఎన్టీఆర్ గారికి, ఎక్కడ తగ్గలేదండి. అందరికీ జస్టిఫై చేసిండండి మూవీ అయితే. అందరికీ ఎమోషనల్ మొత్తం అందరికీ చెప్తున్నాను కదా, కళ్ళని నీళ్ళు తిరిగాయండి. ప్రతి ఎమోషనల్ సీన్ ఉన్నాయి, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, బాగుంది. అసలు కొట్లాడకుండా ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, మంచి మాట తీరు, అది ఇది బాగుందండి, సూపర్ ఉంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.